హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అవిసె గింజల పొడి తయారు చేయబోతున్నానండి. కారం పొడి ఒక్కసారి చూడండి. ఫ్రెండ్స్, ముందుగా అవిసె గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిటపట్లాడితే సరిపోతుందండి, ఫ్రై అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మన అవిసె గింజలు అనేది ఫ్రై అయిపోయి చిటపట్లాడుతున్నాయి కదా. చూడండి, ఇంక ఇవి తీసి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద స్పూన్ తీసుకొని దాంతో 2 స్పూన్ల ధనియాలు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. 2 మినిట్స్కే ఫ్రై అయిపోతాయండి అన్నీ, లేదంటే మాడిపోతాయి. చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. అవిసె గింజలు తీసుకున్న ప్లేట్లోకి కాకుండా వేరే ప్లేట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం మెంతులు వేసుకుందామండి. కొంచెం శనగపప్పు వేసుకుందామండి. కొంచెం మినప్పప్పు వేసుకుందాము. వేసి సిమ్లోనే ఉండాలండి స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన పప్పులు కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇదే టైంలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి సరిపోయిన కారం కోసమని ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. కొంచెం కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కరివేపాకు క్రిస్పీ అయినంత వరకు ఫ్రై చేసుకోండి, కానీ అన్నీ డ్రైగానే చేసుకోవాలండి. ఆయిల్ చేసుకుంటే జిడ్డు వాసన వచ్చేస్తుంది. చూడండి, ఫ్రెండ్స్, మన కరివేపాకు అనేది క్రిస్పీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారించుకుందామండి. అవిసె గింజలు ఇవి మొత్తం అన్నీ కూడా చల్లారించాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే నేను చింతపండుని కూడా యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ను ఆఫ్ చేసేసుకున్నామండి. మొత్తం చల్లారిపోవాలండి. చింతపండు ఈ వేడికి అది ఫ్రై అయిపోతుంది. చూడండి, మొత్తం చల్లారిపోవాలండి. దీన్ని తీసి మనం ధనియాలు ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి. అవిసె గింజలు అనేది చల్లారాయి. ఫస్ట్ అవిసె గింజల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అవిసె గింజల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం. మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. పచ్చిది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేస్తున్నాను, ఒక స్పూన్ వరకు. మన టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవిసె గింజలు పౌడర్ చేసుకున్నాం కదండి, ఇది అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన అవిసె గింజల పొడి తయారైపోయింది. కొంచెం మీరు చూసుకోండి, సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. ఇడ్లీ, దోశ, రైస్, వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి. అవిసె గింజలు రోజుకి 1 స్పూన్ మాత్రమే మీరు తీసుకోవాలి. బాగుంది కదా అని ఎక్కువ తినకూడదండి. 1 స్పూన్ కంటే ఎక్కువ తింటే చాలా వేడి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.